దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద, కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని, విఆర్ఎస్కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే, మొన్న స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వచ్చి అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పని అంటారు. నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు, వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని చెప్పని ఆయన అంటాడు. వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మేము అవసరమైతే ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మేము రాజీనామాలు చేస్తామని చెప్పండి. మీ రాజీనామాలతో అవసరం లేదు. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉండేది ఒకటే ఒక మార్గం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది. చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి, మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వమనండి. లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పమనండి. ఎందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరపున, అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం, ఎందుకంటే ఈరోజు అవకాశం ఉంది కేంద్రంలో. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. నాకు తెలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఉండదు. వాళ్ళు శైలిలో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు ఎంప్లాయీస్ అందరినీ ఒకరిని తీసేసి వేలాది మంది కార్మికుల్ని మీరు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ విఆర్ఎస్ పెట్టించేస్తామని చెప్పి ఎవరు అంటారు, వేరే ప్లాంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు, రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్య, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగమ్యగోచరంగా రేపు ఏం జరుగుతుందో, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి, తిరుపతి లడ్డు గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో, మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇతర మతాల్ని నిందించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇది సమంజసం కాదు. మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు 4వ తారీఖు, జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు